హలో యూస్ వెల్కమ్ టు తాళరేవురుచులు. ఈరోజు మంచి రోటి పచ్చడి చూపించాలని డిసైడ్ అయిపోయామాట. అదేంటా అనుకుంటున్నారా? వంకాయ రోటి పచ్చడి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే ఈ మధ్య వంటలన్నీ ఎక్కువ శాతం కట్టెల పొయ్యి మీద చేస్తున్నామని చెప్పి నిప్పులు ఉన్నాయి కదా అని అవి కూడా వంకాయలు నిప్పుల మీద కాల్చేసుకుంటున్నాం అన్నమాట. డైరెక్ట్ నిప్పుల్లో వేయకుండా ఇలా సట్టరం పెట్టుకుని ఆ సెగ మీద కాలుస్తున్నాము. ఒక 8 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 6-7 వెల్లుల్లి రేఖలు, అలాగే 3 పచ్చి వంకాయలు తీసుకున్నాము. పచ్చి వంకాయలు ఉంటాయి కదా అవి తీసుకొని మంచిగా కాల్చుకోవాలన్నమాట తిప్పుకుంటూ. పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయ రేఖలు త్వరగా కాలిపోతాయి. సో అవి కాల్చేసుకుని పక్కకు పెట్టేసుకుందాం ప్లేట్లో. అండ్ వంకాయల్ని రొటేట్ చేసుకుంటూ అన్ని వైపులు కూడా బాగా కాలేటట్టు కాల్చుకోవాలి తిప్పుకుంటూ. చూసారు కదా ఇలా వంకాయ పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి ఇలా కలుపుకొని తింటుంటే కారం కారంగా పుల్ల పుల్లగా వంకాయ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా ఇలాగైతే మంచిగా కాల్చేసుకుంటున్నాము. పూర్తిగా కాలిపోవాలి, కలర్ మొత్తం చేంజ్ అయిపోద్ది అన్నమాట. మనకి వంకాయలు కాలేసరికి ఎక్కడ గ్రీన్నెస్ అనేది కనపడదు. ఇలా నిప్పుల మీద కాల్చుకున్నవి ఫ్లేవర్ భలే టేస్టీగా ఉంటుంది, కమ్మగా గట్ట. సో ఎప్పుడైనా మీకు ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. స్టవ్ మీద కాల్చుకునే కన్నా కూడా అది స్టవ్ మీద అంటే అది ఫ్యూయల్ వేరు ఉంటుంది కదా, సో అంత మంచిది కాదు. కానీ ఇలా నిప్పుల మీద కాల్చుకుంటే మాత్రం చాలా మంచిది అన్నమాట. సో వంకాయలు అయితే కూడా కాల్చేసుకుని పెట్టేసుకున్నాం ప్లేట్లో. అవి చల్లారనిద్దాము. ఇప్పుడు 2 టమాటాలు తీసుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మగ్గిచ్చేసుకుంటున్నాము. ఈ టమాటాలని నిప్పుల్లో వేయలేదు, ఎందుకంటే వేడికి పేలుతాయి, అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ అలాగే ఇది చేసేసరికి మాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది, 1:15 అయింది. భోజనానికి వచ్చేస్తారని చెప్పి త్వరగా ఇందులో వేసేసుకుంటున్నాం అన్నమాట. పొయ్యి మీద వేయడానికి గిన్నె వేయడానికి టైం పడుతుందని చెప్పి స్టవ్ మీద చేసేస్తున్నాము. నూనె వేసుకుని టమాటా ముక్కలు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, ఇంకా మనకి ఆప్షనల్ మాట ఉల్లిపాయలు వేసుకుంటే ఒక సగం ఉల్లిపాయ వేసుకోవచ్చు. అలాగే చింతపండు వేసుకుంటే కొంచెం పుల్లగా బాగుంటుంది కదా పచ్చడిలోకి. సో కొద్దిగా చింతపండు వేసుకుని అవి మగ్గిచ్చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు రోట్లోకి ముందు ఏవైతే కాల్చుకున్నా ఉన్నాయో పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయ రేఖలు వేసుకున్నాము. అలాగే ఈ తొక్కలు తీసేసుకుంటున్నాం అన్నమాట వంకాయవి. కలర్ మొత్తం మాడిపోయాయి కదా, సో ఈజీగా బాగా మగ్గిపోయాయి కాబట్టి సపోటా పండుకి ముగ్గినవి నాటుకాయలకి ఎలా వస్తుందో పీల్ అలా వచ్చేస్తుంది. సో అలా మంచిగా తీసేసుకుంటున్నాము. తీసుకుని డైరెక్ట్ రోట్లో వేసేయకండి. ఈ వంకాయలు రుచికి ఎంత బాగుంటాయో, వంటల్లో కూరగాయల్లో రారాజు అంటారు వంకాయని. కానీ ఇంకోండి ఇలా పురుగులు ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే బిస్కెట్ అయిపోతాం అన్నమాట. కార్తీక మాసం చేసేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు అని అనుకునేవాళ్ళు. చూసారు కదా అలా పురుగులు కనిపిస్తున్నాయి, తీసేసుకుని మిగిలినవి వేసుకుని రోట్లో వేసుకొని దంచేసుకోవడం అన్నమాట. సో మెల్లిగా ఉన్నాయి ఏవైతే పురుగులు ఉన్నాయో అవన్నీ తీసేసి ఈ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే వంకాయ వేసుకుని దంచేసుకుంటున్నాము. ఇవి కొద్దిగా దంచుకున్నాక ఇప్పుడు టమాటా, అలాగే ఉల్లిపాయ, చింతపండు, ఇందులోనే ఉప్పు వేసి మగ్గిచ్చేసుకున్నాము. సో ఇంకా వేరే సాల్ట్ ఏమీ వేయట్లేదు మేము. ఇవన్నీ వేసి మంచిగా దంచేసుకున్నాము. రోట్లో వేసుకుని దంచుకుంటే టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే పక్కా విలేజ్ స్టైల్లో చేస్తున్నాం కదా. ఇంకా పూర్వం పెద్దోళ్ళు ఇలా చేసేవారు, అది ఎంత రుచిగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో మాకు కూడా ఇది అంతే రుచిగా వచ్చిందన్నమాట. మొత్తం అంతా దంచేసుకుంటున్నాము. ఇలా దంచేసుకున్నాక ఉప్పు గట్ట ఏమైనా కరెక్ట్గా సరిపోయేదో చూసేసుకోండి. చూసేసుకున్నాక ఇప్పుడు తాలింపు పెట్టుకుందామని చెప్పి స్టవ్ మీద మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పోపు సామాన్లు అన్నీ వేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసి రోట్లో పచ్చడి దంచుకున్నది ఏదైతే ఉందో దాన్ని బాగా దంచేసుకుని ఈ తాలింపులో వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే మాట. మరి ఈ రెసిపీ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మాకు లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బార్ని క్లిక్ చేయండి. సో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బాయ్.